Audio Jungle. Audio Jungle. నిద్ర పట్టట్లేదు. ఆ మాట వింతగా అనిపించేది నాకు. హాయిగా నిద్రపోక ఎందుకు లేచి కూర్చుంటారు? చాలాసార్లు ఆ మాట నాన్నగారి దగ్గర విన్నాను. అమ్మ వెళ్ళిపోయాక ఉన్న ముగ్గురు పిల్లల దగ్గర తలో కొన్ని రోజులు ఉండేవారు. దానికో లెక్క ఉండేది కాదు. ఎప్పుడు ఎక్కడ బుద్ధి పడితే అక్కడ అన్ని రోజులు ఉండేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన నోటి నుండి నిద్ర పట్టట్లేదు అనే మాటే వినిపించేది. చిన్న అపార్ట్మెంట్ మాది. హాల్లో దీవాన్ మీద నాన్నగారి జీవితం పరుచుకునేది. ఆ దీవాన్ మీద ఓ పక్క భుజానికి తగిలించుకునే తెల్ల సంచి, చేత్తో పట్టుకోగలిగిన ఓ ప్లాస్టిక్ బ్యాగ్, వాటిని ఓ పక్కగా పెట్టుకుని దీవాన్లోనే దినచర్య అంతా గడుపుతున్నట్టు అనిపించేది. రాత్రి కూడా అక్కడే పడుకోవడం. ఆయన చూస్తే అనిపించేది, పోయినప్పుడు కాదు, ఉన్నప్పుడు కూడా 6 అడుగుల నేలే చాలని. మా పిల్లలు కూడా తాతగారు వచ్చారని సందడిగా ఉండేవారు. ఆయన రామకృష్ణ మఠం నుండి తెచ్చే మిఠాయిలు, స్వీట్లు, బిస్కెట్లు కోసం పోటీ పడేవారు. రాత్రి పడుకునే ముందు వరకు హాయిగా గడిచిపోయేది. ఎటొచ్చి రాత్రి 12 గంటలకో లైట్ వేసుకుని ఆయన లేచి కూర్చునేవారు. అప్పుడు ఇబ్బంది మొదలయ్యేది. లైట్ వేయడంతో మా పిల్లలకి మెలకువ వచ్చేసేది. మా పిల్లలు తక్కువ వాళ్ళేం కాదు. హాల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు తాతగారి సపోర్ట్ కావాల్సి వచ్చేది. ప్రోగ్రాం అయ్యాక అక్కడే పడుకునేవాళ్ళు. వాళ్ళు పడుకున్న గంటకో 2 గంటలకో నాన్నగారు లేచి లైట్లు వేసేవారు. అంతే, తాతగారు అంటూ పేచీ పెట్టేవారు. హాల్ పక్కనే వాళ్ళ బెడ్రూమ్ ఉంది. కానీ టీవీలో కార్యక్రమాలు కదలకుండా చూసేసరికి బద్ధకంతో హాల్లోనే ఉన్న సింగిల్ కాట్ మీద నిద్రపోయేవారు. తాతగారు లైట్ వేసేస్తున్నారు అంటూ నా దగ్గరికి కంప్లైంట్ వచ్చేది. పోనీ ఆయన ఉన్న వారం రోజులో 10 రోజులో వాళ్ళ బెడ్రూమ్లోనే పడుకోమందామంటే వెధవులు ఒప్పుకునేవారు కాదు. మేము చదువుకోవాలనో, మా బ్యాగుల్లో తాతగారి పుస్తకాలు కలిసిపోతాయనో, వాళ్ళ ఆస్తులన్నీ ధారాదత్తం చేస్తున్నట్టు మొహాలు పెట్టేవారు. తమ భూభాగాల్లోకి శత్రుసేన ప్రవేశించినంతగా విలవిల్లాడిపోయేవారు. వాళ్ళు మాత్రం స్కూళ్ళ నుండి వచ్చిన వెంటనే నాన్నగారి దీవాన్ మీద బ్యాగులు పడేసేవారు. తాతగారు మీ బెడ్రూమ్లో ఆయన బ్యాగులు పెట్టుకోవడానికి ఒప్పుకోనప్పుడు మీరెందుకు తాతగారి దీవాన్ మీద మీ బ్యాగులు పడేస్తారు అని అడిగితే, మీకెందుకు, తాతగారి ఇష్టం అనేసేవారు. నాన్నగారు మనవల్ని సపోర్ట్ చేస్తున్నట్టు నవ్వేసేవారు. నేను తాతయ్యకి, మనవలకి పెద్ద బడుద్దాయిలా కనిపించేవాను. నిజానికి అర్ధరాత్రో అపరాత్రో లేచినా ఏ రకమైన ఇబ్బంది పెట్టేవారు కాదు. లేచి బ్యాగులో ఉన్న పుస్తకాల్లో నడిచే దేవుడు అనే పుస్తకము, రామకృష్ణ కథామృతము, రామణ మహర్షి పుస్తకము చదువుకుంటుండేవారు. ఒక్కోసారి ధ్యానముద్రలో ఉండేవారు. ఇంకోసారి ఏదో వెతుకుతూ కనిపించేవారు. ఓసారి తాతగారు లైట్లు వేశారని పిల్లలు నన్ను లేపారు. వాళ్ళు వాళ్ళమ్మ పక్కలో చేరారు. నేను హాల్లోకి వచ్చి చూసేసరికి నాన్నగారి చేతిలో బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఫోటో ఉంది. ఆ ఫోటో వైపు చూస్తున్నారు. అది అమ్మా నాన్నల పెళ్లి ఫోటో. అంతకుముందు నేను ఎప్పుడూ గమనించలేదు. తండ్రి కొడుకులమైనా ఎవరి ప్రపంచాలు వాళ్ళకు ఉంటాయిగా. నన్ను చూసి జ్ఞాపకాల్లోకి జారుకుని ఎప్పుడో 10 ఏళ్ల వయసులో వచ్చింది. ఎప్పుడో 10 ఏళ్ల వయసులో వచ్చింది. అప్పటి నుండి కష్టం సుఖం
నాతోనే గడిపింది. పస్తులన్న రోజులు ఏమీ అనలేదు. పట్టుచీర కొనిస్తే మాత్రం ఊరంతా చెప్పుకునేది. దాపరికం తెలిసిన మనిషి. సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడూ ఒంటరిని చేయలేదు. అందుకే నిలబడగలిగారు. జ్ఞాపకాలు నెమరేసుకునేవారు. ఎప్పుడో ముచ్చట్లు. నాకు తెలిసిన విషయాలు కొన్ని, తెలియని విషయాలు ఎన్నో. ఒకే చూరు కింద ఉన్న ఏ జీవితానికి ఆ జీవితమే ఎంతసేపు గడిచిందో తెలియదు. జ్ఞాపకాలు నిద్రపోనివ్వలేదు. అయితే నిద్రపోవట్లేదంటారు అన్నాడు మా ఫ్యామిలీ డాక్టర్ ఆవలిస్తూ. అయితే నిద్ర పట్టట్లేదంటారు అన్నాడు మా ఫ్యామిలీ డాక్టర్ ఆవలిస్తూ. అవును అన్నాను. మా నాన్నగారు చిత్రంగా నవ్వారు. డాక్టర్ ఒకసారి చెక్ చేసి అంతా బాగానే ఉందే అని ఆలోచించి, నిద్రపోతే హాయిగా ఉంటుందా, మెలకుగా ఉంటే హాయిగా ఉంటుందా అని అడిగారు. రెండూ బాగుంటాయి అన్నారు నాన్నగారు. రెండిట్లో ఏది ఎక్కువ బాగుంటుంది? మెలకువలో నిద్ర పట్టినట్టు నిద్రలో మెలకుగాను ఉంటుంది అన్నారు నాన్నగారు. కన్ఫ్యూజన్లో పడ్డాడు మా డాక్టర్. ఓల్డేజ్లో ఇదే సమస్య. ఏ మాటకి ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు మందులు రాసిచ్చాడు. డాక్టరు నాన్నగారి మాటలని అర్థం చేసుకోలేదో, నాన్నగారే డాక్టర్ మాటలను అర్థం చేసుకోలేదో నాకు అర్థం కాలేదు. ఆ మందులు ఓ 2 రోజులు వాడి, అబ్బే ఇవేమీ పనిచేయవు, ఇవి వేసుకోకపోతేనే ఇంక నిద్ర పడుతోంది, అయినా మనసుకు పట్టిన నిద్ర మనిషికి ఎక్కడ పడుతుందిరా అన్నారు. నిజానికి మందులు వేసుకున్న రోజే నిద్ర పట్టిందన్నారు. ఓ రోజు అర్ధరాత్రి లేచి కూర్చుని అనవసరంగా మందులు వేసుకున్నాను, మెలకువ వచ్చింది అన్నారు. మందు వేసుకుంటే మెలకువ రావడం ఏంటి? ఆ తర్వాత నిద్రపోవడం మీద చాలామంది పెద్దవాళ్ళని చాలా రకాలుగా అడిగాను. ఆ తర్వాత నిద్రపోవడం మీద చాలామంది పెద్దవాళ్ళని చాలా రకాలుగా అడిగాను. అందరి నుండి సమాధానం దాదాపు ఒకే రకంగా ఉంది. అందరిట్లో పెద్దవాళ్ళు చాలా వరకు నిద్రని ఆమడ దూరం పెట్టిన వారే. అందరింట్లో పెద్దవాళ్ళు చాలా వరకు నిద్రని ఆమడ దూరంలో పెట్టినవారే. ఒకరైతే ఉన్నన్నాళ్ళు మెలకువగా ఉంటే మీకు నష్టం ఏమిటి అని అడిగారు. జవాబు చెప్పడం కష్టం, కానీ హాయిగా పడుకోక ఎందుకు మెలకువగా ఉంటారో నేను అర్థం చేసుకోలేకపోయాను. నాకు కళ్ళు తెరిచి నిద్రపోయే శక్తి కూడా ఉంది. అదో పెద్ద వరంలా గర్వంగా ఉంటుంది నాకు. కాలం కళ్ళ ముందు కదిలిన మనుషుల్ని కనుమరుగు చేస్తుంది. జ్ఞాపకాల్ని దాచుకుని మనుషుల్ని వదులుకోమంటుంది. నాన్నగారు జ్ఞాపకం అయిపోయారు. ఆ మనిషి ఉన్నప్పుడు ఆయన వెనుకని అంతగా పట్టించుకోలేదేమో అనిపించింది. ఎవరి పరుగులో వాళ్ళు. అందరి జీవితాలు అంతేనేమో. ఎందుకంటే నాన్నగారు అమ్మ వెళ్ళిపోయాక అమ్మని బ్రతుకున్నప్పుడు ఇంకా బాగా చూసుకుంటే బాగుండేది అనుకునేవారు. వెలితిలో గాఢమైన వేదన ఉంది. కొన్ని రోజుల వరకు బంధువులు మిత్రులు రోజు వస్తూ ఉండేవారు. నాన్నగారి మాటలు కబుర్లు అలా గడిచిపోయేది. మళ్ళీ రొటీన్లో పడిపోయా. ఓ రోజు నిద్రలో మెలకు వచ్చింది. హాల్లోకి వచ్చాను. ఏమీ తోచనట్టు అనిపించింది. అటు ఇటు కాసేపు తిరిగాను. షెల్ఫ్లో ఉన్న ఆల్బమ్ తీశాను. ఫోటోలు చూస్తున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లెలు. ఎప్పటిదో గ్రూప్ ఫోటో. మారిన కాలాలకి గుర్తులు అవి. ఏమండి ఎప్పుడు నిద్ర లేచారు? సుశీల అడిగింది. నేను జవాబు చెప్పలేదు. చేతిలో ఉన్న ఆల్బమ్ అందించాను. తను మాట్లాడకుండా ఫోటోలు చూస్తోంది. ఎంతసేపు అయిందో తెలియలేదు. మీరు పడుకోలేదా? మా 2 పిల్లలు లేచి వచ్చారు. నిద్ర పట్టట్లేదురా అన్నాను. పడుకుంటే అదే పడుతుంది అని మా ఇద్దరిని అక్కడి నుంచి లేపారు. బెడ్ మీద వాళ్ళకి నిద్ర పట్టేస్తే దాని గొప్పతనం ఏముంది? అయినా పిల్లల కోసం నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను. కాసేపటికి మా పెద్ద అబ్బాయి కార్తీక్ నన్ను కదుపుతూ, నాన్న నిద్ర పట్టట్లేదు అన్నాడు. నాకు కూడా అని రెండోవాడు కౌశిక్ లేచాడు. పడుకుంటే అదే నిద్రపడుతుంది. వాళ్ళ మాటలు వాళ్ళకి చెప్పాను. ఏమో ప్రశ్నార్థకంగా చూశారు. తాతగారి గురించి చెప్పండి.
దూరం అయిపోయిన తాతగారు మాటల్లో దగ్గర కావాలి. దగ్గరగా లేరు అనే భావన మనసును మెలిపెడుతుంది. మనతోనే ఉండి మనని మోసం చేస్తూనే ఉంటాయి జ్ఞాపకాలు. అవి నిద్రపోనివ్వవు. నాన్నగారి మాటలు గుర్తొచ్చి పైకి అన్నాను. కళ్ళు తెరిచి నిద్రపోగలననుకునే నా అహంకారం పూర్తిగా మాయమైపోయింది. ఆ తర్వాత ఎప్పుడు నిద్ర పట్టక లేచి ఉంటే అప్పుడు మా పిల్లలు ఎప్పుడు ఎందుకు నిద్ర పట్టట్లేదని అడగలేదు. బహుశా వాళ్ళకి జీవితంలో కనిపించకుండా దాగిన మర్మం ఏదో అర్థమవుతోందేమో. ఈ కథ పేరు నిద్ర పట్టట్లేదు. ఈ కథ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అట్లాగే సుకృతి స్కిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. నమస్తే.